ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఫిబ్రవరి నెల చివరి దినాన మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ ఇచ్చిన అవకాశంగా దేవుని అనుభవిస్తున్నాను. ప్రతి సదుపాయము, ప్రతి అవకాశము యేసయ్య ద్వారా మనకు దొరుకుతాయి. యేసయ్య ఈ భూలోకంలో ప్రతి మానవుడికి మేలు వెంబడి మేలు చేశారు. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న మనకు ఏ మేలు చేయక మానలేదు. అందుకు నేను యేసయ్యను స్తుతిస్తున్నాను. ముఖ్యంగా నేటి క్రైస్తవ గురించి మనం ఒకసారి అధ్యయనం చేసి వాస్తవంలోకి ప్రవేశించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సుదీర్ఘ క్రైస్తవ ప్రయాణంలో ఎన్నెన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేసుకుంటూ నీతిగల మనసును నొప్పించుకుంటూ అయ్యో దేవుని వాక్య ప్రకారంగా జీవించగలగాలి అని ప్రేరేపించబడుతున్నాం. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రైస్తవుల గురించి చర్చ ఎక్కువైంది. కొందరు క్రైస్తవత్వాన్ని రూపుమాపాలని అనుకుంటుంటే కొందరు క్రైస్తవత్వం మీద బురద చల్లుతున్నారు. కొందరు క్రైస్తవత్వం మీద పదే పదే అనేక రకాల తప్పులు పడుతూ ఇంకొందరు సాహసించి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేక బైబిల్ దేవుణ్ణి డైరెక్ట్గా విమర్శిస్తూ చాలా ఘోరంగా అవమానపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కలవరపడ్డానికి వీల్లేదు. అన్ని జనులు ఎలా గల్లత్తు చేసి అల్లరి చేసిదే అని ఒక చోట రాయబడింది. అన్ని జనులు ఎప్పుడు కూడా దేవుని గురించి పరిహాసం చేసి అనేక రకాలుగా మనలను కించపరుస్తుంటారు. క్రైస్తవులైన మనం ముందు మన ఉనికిని మనం స్థిరపరచుకోవాలి. మనల్ని ఎవరో విమర్శించారని మనం రెస్పాండ్ అవ్వడం కాదు, కానీ పరపక్షముందు ఉన్నవాడు మనల్ని వేలు చూపించకుండా మనం బ్రతకాలి. మన జీవితాల్లో దేవుని కృపను నిరర్ధకం చేసుకోకుండా కృప నుండి అధిక కృపకు మనం ఎదిగే వారంగా ఉండాలి. నాతోటి క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ నాయకులారా, మా అందరం కూడా ఈ దినాల్లో రోషం గల దేవుడిని సేవిస్తూ పౌరుషం గలవారమై ఉండాలి. యేసయ్య పాత నిబంధనలో మనకిచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. కానీ కొత్త నిబంధనలో ఆయన ప్రధానమైన ముఖ్యమైన కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. అందుచేత క్రైస్తవుడు అంటే మొట్టమొదట క్రైటీరియా ప్రేమ. నీ ప్రేమ నిస్వార్థంగా యేసయ్య లాంటి త్యాగంతో కూడిందే ఉండకపోతే అసలు నీ క్రైస్తవత్వం ప్రారంభం కానట్లే, నీ క్రైస్తవత్వంలో పట్టు లేనట్టే. ఈనాడు చాలామంది చూస్తుంటే అనేక రకాల కపట ప్రేమలు చూపించేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. స్వార్థ ప్రేమ, మోసకరమైన ప్రేమలు నటిస్తున్నారు.
క్రైస్తవులని చెప్పుకుంటూనే తన పొరుగు వారిని హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నారు. అంచేత నేడు క్రైస్తవత్వానికి అపకీర్తి వచ్చింది. ఎక్కడ చూసినా క్రైస్తవులను వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. క్రైస్తవులంటే చులకన వచ్చింది. క్రైస్తవులంటే దేనికి పనికిరాని వాడనట్టుగా మాట్లాడుతూ ప్రజలు మనల్ని చిన్నచూపు చూస్తూ ఉన్న పరిస్థితి గమనిస్తున్నాం. అంచేత ఈరోజు నేను దేవుని వాక్యంలో నుండి మీకు 3 విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. టుడే అవర్ సబ్జెక్ట్ ఈజ్ క్రిస్టియన్, అనగా క్రైస్తవుడు. క్రైస్తవుడు తనకు తానుగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకోలేదు. క్రైస్తవుడు తన జీవితంలో నేను ఫలానా క్రైస్తవుని అని చెప్పుకోవడానికి పుట్టలేదు. అదే విశేషమో చాలామంది మేము తెలుగు క్రైస్తవులము, మేము ఫలానా దళిత క్రైస్తవులము, హిందూ క్రైస్తవులము, ముస్లిం క్రైస్తవులము, యూదా క్రైస్తవులు అని చెప్తున్నారు. తప్పు. క్రైస్తవులు అంటే చిన్న క్రీస్తులు అని అర్థం. అంచేత మనం బైబిల్లోకి వెళ్తే అంత్యోకయ అనే ఊర్లో యేసు ప్రభు శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని రాయబడి. వాస్తవానికి అసలు మనం క్రైస్తవులం కాదు, మనం యూదులము కాదు, ఇంకెంత మాత్రం కూడా అన్యులం కూడా కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చామో, ఎప్పుడైతే యేసు ప్రభువుని ధరించుకున్నామో మనందరం కూడా యేసయ్య శిష్యులమయ్యాము. యేసయ్య కూడా తన శిష్యులకు చెప్పాడు, కాబట్టి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి చేసి వారు పంపించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు. క్రైస్తవత్వంలో గురువులు లేరు, క్రైస్తవత్వంలో తండ్రులు లేరు. ఈనాడు చాలామంది బిషప్పులు తండ్రి గారిని పిలిపించుకున్నారు. తప్పు. బిషప్ తండ్రులు మనకు ఎవరు లేరు. అసలు తండ్రి అని మనం పిలిపించుకోకూడదు. మనం చెప్పినప్పుడు ఈ నా ఆత్మీయ కుమారుడు అని ఆ వ్యక్తులు నా ఆత్మీయ తండ్రిని చెప్పుకోవచ్చు తప్ప పిలవకూడదు. డాడీ అని అని పిలవకూడదు. పరమతండ్రి ఒక్కడే, ఆయన్నే మనం డాడీ అని పిలవాలి. కనుక ఈనాడు తండ్రి అని పిలిపించుకున్న వాళ్ళందరూ దయచేసి సరి చేసుకోండి, ఈ విధానాన్ని మార్చుకోండి. క్రైస్తవత్వంలో నాయకులారా, బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది మనము తండ్రి అని పిలువబడకూడదు అని. మరొక విషయం కూడా ప్రస్తావించబడింది ఏంటంటే గురువులను పిలువబడకూడదు. ఎందుకంటే క్రైస్తవత్వంలో శిష్యులే ఉన్నారు కానీ గురువులు లేరు. శిష్యులకు దేవుడు చెప్పాడు, యేసయ్య శిష్యులను తయారు చేయమని, గురువులకు చెప్పలా. ఎందుకంటే మన పరమ గురువు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గురువు గారు చెప్పినట్టుగా మనం నడిస్తేనే ఆయన శిష్యులం అవుతాం. ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ శిష్యులు అని అన్నారు. అంటే యేసయ్య శిష్యులు. యేసయ్య మాట ప్రకారంగా, యేసయ్య చెప్పిన ప్రకారంగా, యేసయ్య చేసిన ప్రకారంగా నడిచే ప్రజలు. వాళ్ళు యూదులు ఆచారాల ప్రకారం నడిచేవాళ్ళు కాదు, అన్యుల పద్ధతులు నడిచేవాళ్ళు కాదేక. యూదుల్లో నుంచి అన్యుల్లో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు యేసయ్య శిష్యులయ్యారు. అసలు వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరైనా అడిగితే మీరు ఎవరంటే మనం మొట్టమొదటి చెప్పాలని మేము యేసయ్య శిష్యులు అని చెప్పాలి. మనం డైరెక్ట్గా క్రైస్తవులు అని చెప్పేస్తున్నాం. అంటే చాలా ఈజీగా క్రిస్టియానిటీని గురించి మనం తలస్తున్నాం. కానీ ఆనాడు
యేసయ్యను వెంబడించే శిష్యుల్ని ఒట్టినే వాళ్ళు తేలిగ్గా క్రైస్తులు అనలేదు. వాళ్ళు పరిశీలించారు. ప్రతి యేసయ్య శిష్యుని అనేక మంది ప్రశ్నిస్తారు, పరిశీలిస్తారు. నన్ను ఎవరో ఏం అడగకూడదంటే కుదరదు. నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావు కనుక నేను అనేక మంది పరిశోధిస్తుంటారు. నీ ప్రవర్తన యేసు ప్రభువులా లేకపోతే నువ్వు ఎంత క్రైస్తవుడు అని చెప్పుకున్నా నేను క్రైస్తవుడిగా ఎవరు గుర్తించరు. ఒకవేళ నువ్వు చెప్పుకోకపోయినా యేసయ్యలాగా జీవిస్తుంటే, యేసయ్యలాగా మాట్లాడుతుంటే, యేసయ్యలాగా ప్రవర్తిస్తుంటే, యేసయ్యలాగా ఓర్చుకుంటుంటే, యేసయ్యలాగా క్షమిస్తుంటుంటే, యేసయ్యలాగా ప్రేమిస్తుంటుంటే, యేసయ్యలాగా త్యాగం చేస్తుంటుంటే నేను గమనించిన వారు వీళ్ళు యేసయ్య శిష్యులు మాత్రమే కాదు, వీళ్ళు క్రైస్తవులు అని మనకు పేరు పెట్టారు. ఆ రోజుల్లో అప్పుడైనా పేరు పెడతారు, ఇప్పుడైనా పేరు పెడతారు. సరిగా ఉంటే ఒకలాగా పేరు పెడతారు, సరిగా లేకపోతే ఇంకో మరొకలాగా పేరు పెడతారు. ఆనాడు ఉన్న క్రైస్తవులందరూ కూడా శిష్యులే, కానీ ఎందుకని క్రైస్తవులు అనపడారంటే క్రీస్తును పోలి నడుచుకున్నారు. దే ఆర్ జస్ట్ లైక్ క్రైస్ట్ మైండెడ్. క్రైస్ట్ మైండెడ్ పీపుల్ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. నీ జీవితంలో నువ్వు క్రిస్టియన్ అని పిలవబడాలంటే, లేక నువ్వు చెప్పాలంటే, నీ గురించి ఎవరైనా అనుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ క్రైస్ట్ రోల్ అండ్ మోడల్ ఇన్ యువర్ లైఫ్. Otherwise, you will never become a Christian. You may be namesake Christian, a religious Christian, a caste Christian, so on. ఈ రాత్రికాల సమయంలో నా తోటి క్రైస్తవులారా దయచేసి మనం రోషం తెచ్చుకుందాం. మనల్ని ఎవరైనా వేలెత్తి చూపారంటే మన క్రైస్తవత్వంలో ఏదో పొరపాటు ఉంది. మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారంటే, లేక సపోర్ట్ చేశారంటే, లేక మనల్ని ఎవరైనా గనపరిచారంటే మనలో ఏదో ఎక్కడో క్రీస్తు తత్వం ఉంది, క్రీస్తు స్వభావం ఉంది, క్రీస్తు యొక్క సంకేతం మనలో కనబడుతోంది. అందుకని పౌలు అంతటి వాడు మంచి మాట చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పడానికి ఎంత సాహసం కావాలి. అతను నిజంగా లిటరల్గా అలా జీవించాడు. క్రీస్తును యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యాడు. అందుకని పేతురు రాసినప్పుడు కూడా మనమందరము తన అడుగుజాడల్లో నడుచుకుని రావాలని క్రీస్తు మనందరి కోసం మాదిరి ఉంచిపోయాడు అంటాడు. అంటే ఇక నువ్వు నిజమైన క్రైస్తవుడుగా ఉండాలంటే నీకు మాదిరి యేసయ్యే, ఇంకొక దైవజనుడు కాదు, ఇంకొక క్రైస్తవుడు కాదు, మరొకరు కాదు. కనుక ఆనాడు అత్యధికమైన శిష్యులందరూ కూడా యేసుప్రభువును నమ్ముకుని యేసయ్యలాగా జీవించడం మొదలుపెట్టి యేసయ్య నామాన్ని కనపరుస్తుంటే, యేసయ్య వాళ్ళు జీవిస్తుంటే మొట్టమొదట అన్యులు వాళ్ళకి ఏ పేరు పెట్టారంటే క్రైస్తవులు అని పేరు పెట్టారు. అందుకనే క్రైస్తవులు అనబడిది. మనల్ని ఇతరులు క్రైస్తవులు అని చెప్పాలి, మనం చెప్పుకోవడం కాదు క్రిస్టియన్స్ అని. మనల్ని అనేకులు చదవాలి. చాలామంది బైబిల్ చదువుతున్నారు, యేసయ్య గురించి కూడా వింటున్నారు, తెలుసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి మనలో లేనప్పుడు మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి, కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదు మాకు అంటున్నారు. ఎందుకంటే క్రైస్తవుల్లో చాలామంది యేసయ్య మాదిరిని కలిగి ఉండట్లేదు కనుక, యేసయ్య పద్ధతులు అవలంబించట్లేదు కనుక, యేసయ్య చెప్పింది ఒకటి మనం చేసింది ఇంకోలా ఉంది కనుక మనకు ఈ యొక్క భయంకరమైన అపప్రదం వచ్చింది. ఈరోజు నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, మనమందరం కూడా యేసయ్య శిష్యులము. మనం ఎవరికి గురువులం కాదు, మనకెవరు గురువులు లేరు, మనకందరికీ గురువు యేసయ్యే. కనుక పరమ గురువైన యేసు ప్రభు వారు మనకు ఒక మాట చెప్పాడు, మీరు నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకుని నన్ను వెంబడించండి, నా కాడి సులువుగాను తేలిగ్గాను ఉంటుంది,
మీ ప్రాణంలో విశ్రాంతి కలుగుతుందని చెప్పారుగా. అంచేత మనం యేసయ్యలాగా బతకాలంటే యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. మళ్ళా ఏం నేర్చుకుని యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. ఆయన కాడి ఎత్తుకుని సులువుగా తిరిగి ఉన్న ఆయన కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకోవాలి. ప్రేమించడం అంటే ఏంటో, తగ్గించుకోవడం అంటే ఏంటో, ఓర్చుకోవడం అంటే ఏంటో, సహించడం అంటే ఏంటో, సహాయం చేయడం అంటే ఏంటో మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. యేసయ్య నేర్పిస్తాడు. ఆయనకి ఎంత సహనమో, ఆయనకి ఎంత జాలో, ఆయనకి ఎంత దయో నీకు తెలిసిందా? అసలు యేసయ్య నీకు అర్థమయ్యాడా? యేసయ్యని గురించి అసలు నువ్వు సరిగా గ్రహించుకున్నావా, తలంచావా, ఆలోచించావా? నేను 38 ఏళ్లుగా దేవుణ్ణి సేవిస్తున్నా, ఇంతవరకు నాకు పూర్తిగా వేసే అర్థం కాల. ఓ పార్ట్ ఎక్కడో స్పార్క్ లాగా కొంచెం అర్థమయ్యాడు. కానీ ఇంకా రోజు రోజుకి చదువుకుతున్న కొలది, వింటున్న కొలది, తెలుసుకున్న కొలది ఇంకా ఎంతో లోతు, ఎంతో మర్మం, ఎంతో మహాత్మ్యము, ఎంతో ప్రభావము నా యేసయ్యలో ఉన్నాయని నేను తెలుసుకున్నా. ఈ భూలోకం అంతా యేసయ్యమయం. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఆయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన ఆమేన్ అనువాడు. ఆయన ఆరాధనీయుడు. ఆయన సృష్టికి శిల్పకారుడు. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా ఏ విషయంలోనూ తక్కువ వాడు కాడు. ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సేవకులుగా మనం క్రైస్తవులము అనిపించుకోవడం కోసం తాపత్రయపడ్డం కంటే క్రీస్తు వలె జీవించడానికి తాపత్రయపడడం మంచిదని నేను అభిప్రాయపడి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. కనుకనే మనం బైబిల్ బాగా చదవాలి. కొత్త నిబంధనలో ఉన్న ఆ క్రీస్తు యొక్క మహిమ ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కూడా ఆయన ప్రభావంను ధరించి ఆయన వల్ల జీవించడానికి దోహదపడుతుంది. మరి నేను విస్తరించి మాట్లాడే టైం కాదు. కానీ ఈరోజు మన సబ్జెక్ట్ ప్రకారం క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా ఒక చిన్న క్రీస్తులాగా ఉంటాడు. చిన్న క్రీస్తులాగా ఉంటాడు. సంపూర్ణుడికి సారిపోతా ఉంటాడు. ఎవరు ఎన్ననుకున్నా యేసుప్రభుని చివరికి వాళ్ళు బయలుజుగులు అన్నారు. ఆయన పట్టించుకోలేదు. కొన్నిసార్లు జవాబు చెప్పాడు, కొన్నిసార్లు ప్రశ్నించాడు యేసయ్య. మనం అన్నిసార్లు జవాబు చెప్పక్కర్లేదు, అన్నిసార్లు ప్రశ్నించక్కర్లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండవలసిన పరిస్థితులు అనుకుంటాయి. కనుక ఈనాడు క్రైస్తవులే క్రైస్తవత్వాన్ని పాడు చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరైనా బురద వెళ్తే దానికి వెంటనే రిటాలియేట్ అయ్యి ఆన్సర్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలని, మేము అలాంటి వాళ్ళం కాదు ఇలాంటి వాళ్ళని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కర్లేదు. నిజ క్రైస్తవత్వము దానికి అదే రుజువు చేసుకుంటుంది. కనుక మన జీవితాల్లో ఈ యొక్క సమయాల్లో యేసయ్య చెప్పిన మాటను బాగా గ్రహించుకుందాం. యేసయ్య మనల్ని గ్రేట్ కమిషన్తో పంపిస్తాడు. నీ పని ఏంటంటే నువ్వు ఎలాగైతే యేసయ్య శిష్యుడు అయ్యావో అలాగే ఇతరులు నీకు కనపడిన వాళ్ళందరినీ ఎక్కడ పడితే అక్కడ కనపడిన వాళ్ళందరినీ కూడా నీకు లాగా యేసయ్య శిష్యులుగా చేసే పనే తప్ప వేరే పని నీకు లేదు. ఎవరు ఎన్నన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా, నువ్వేం చేయాలంటే నువ్వు పొందిన అనుభవాన్ని యేసయ్యలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ గుణగణాన్ని ఇతరులకు పంచడమే. దానికి డ్రెస్ కోడ్ అక్కర్లేదు. యేసయ్యలాగా గడ్డాలు పెంచి యేసయ్యలాగా అంగీలు ధరించి అప్పుడున్నటువంటి ఆ వాతావరణాన్ని నువ్వు వేషధారణగా చూపించక్కర్లేదు. నీ మాట తీరి, నీ ప్రవర్తనావళి, నీ స్వభావము, నువ్వు ప్రేమించే విధానము ద్వారా నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వారిని, నువ్వు సువార్త అందిస్తున్న వారిని చాలా త్వరగా నువ్వు గెలుచుకుంటావు. నువ్వు నీకులాగా అనేకులను యేసయ్య శిష్యులుగా తయారు చేస్తావు. యేసయ్య శిష్యుల గుండా
ప్రయాణమైన ఈ యొక్క సువార్త మరలా శిష్యుల గుండా ప్రయాణమై మన దాకా వచ్చింది. మనం కూడా శిష్యులమే. యేసే నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా యేసే శిష్యుడే. ఇప్పుడు యేసే శిష్యులు చేయవలసిన పని ఏంటంటే అనేకులు శిష్యులుగా తయారు చేయాలి, శిష్యులుగా మార్చాలి. అంటే అలాంటి గొప్ప ఒక దేవునికి మహిమార్థమైన జీవితం, సాక్షి జీవితం, పరిశుద్ధ జీవితం, యోగ్యమైన జీవితం, మధురమైన జీవితం మనలో ఉండాలి. నేను మచిలీపట్నంలో ఒక పాట రాశాను. నేనంటే పరిశుద్ధాలు రాయించాను. క్రైస్తవా క్రైస్తవా క్రీస్తును పోలి నడువవా, క్రైస్తవ మాదిరి చూపవా, క్రీస్తుకు మహిమ నొసగవా, క్రైస్తవ మాదిరి చూపవా, క్రీస్తుకు మహిమ నొసగవా. క్రైస్తవా క్రైస్తవా క్రీస్తును పోలి నడువవా. క్రైస్తవుడికి ఒక మాదిరి ఉంది, క్రైస్తవుడికి ఒక పోలిక ఉంది. క్రీస్తుకు మహిమ తేవలసిన అవసరం క్రైస్తవుడికి ఉంది. క్రీస్తును నిందలపాలు చేసే హక్కు నీకు లేదు. ఇందు నిమిత్తమే కదా, మీ నిమిత్తమే కదా నా అనుజనుల్లో దూషించబడుతుంది, నిందించబడుతుందని అనేక సార్లు బైబిల్లో చెప్పబడింది. అంటే క్రైస్తవులే యేసు ప్రభు నామాన్ని మహింపరచడానికి బదులు నిందల పాలు చేస్తున్నారు. మనమైతే ఈ యొక్క జీవనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో సమర్పించుకుని మన గత జీవితాన్ని, గత బ్రతుకులు వదిలిపెట్టి ఒక న్యూ స్టార్ట్, రీస్టార్ట్ చేయాలి. ఎందుకంటే రానున్న తరం మన అనేక రీతిలుగా ప్రశ్నిస్తుంది, పరిశీలిస్తుంది కూడా. పర్వాలేదు, యేసయ్యలో ఏ లోపము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కనుగొనలేని వారు నిన్ను చూచి కూడా ఏ లోపం కనుగొనలేరు. అంతటి పరిశుద్ధుడవై పరిపూర్ణ అవుతావు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు, నాలో పాపములని మీలో ఎవడు స్థాపించును అని అడిగాడు. నువ్వు చెప్పగలవా? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆ మాట చెప్పగలవా? నువ్వు కూడా అలా చెప్పగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా త్వరగా క్రైస్తవులు అవుతారు. నీ సంఘం మార్పు చెందిన క్రైస్తవులతో నిండిపోతుంది. నీ మినిస్ట్రీ అనేకమైన మార్పు చెందిన క్రైస్తవులతో తొలతూగుతుంది. బైబిల్లో మొట్టమొదట అపోస్తల కార్యాలలో రాయబడిన మాట అది. అదే మాట మళ్ళా మనం చూస్తే కనుక అపోస్తల కార్యాలను ప్రస్తావించబడడం చూస్తాం. పౌలు గారు దేవుని సేవ చేస్తున్నప్పుడు అనేకులు ప్రశ్నిస్తుండేవారు. ఆయన మాట వినడానికి వస్తుండేవారు, విని అపహాస్యం వెళ్ళిపోతుండేవారు. ఆయన జ్ఞానానికి కొంతమంది ఆశ్చర్యపడుతుండేవారు. ఒకసారి అగ్రిప్ప అనే రాజు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సంభాషణ విని, ఇతడు బాగా చదువుకున్నాడు, తెలివాడు, ఇతను తెలివి ఎక్కువై వెర్రివాడిగా మారాడు అన్నట్టుగా అతను అంటే, అప్పుడు పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. అయ్యా అగ్రిప్ప రాజా, నేను ఆకాశముందున దర్శనానికి అవధేమి కాకుండా ఈ విధంగా నేను యేసుని చూచి యేసే నమ్ముకుని యేసయ్యను వెంబడిస్తున్నానయ్యా. మరి యేసయ్య ఇంతటి మహిమ గలవాడని మళ్ళీ వివరించాడు. వివరిస్తే ఆయన అంటాడు, అగ్రిప్ప రాజు, నువ్వు ఇంత సులభముగా నన్ను కూడా క్రైస్తవుని చేయి చూస్తావే అని అన్నాడు. అంటే పౌలు గారు మౌనంగా లేడు. ఎందుకంటే పౌలు క్రీస్తుని పోలి, క్రీస్తుని ధరించి క్రీస్తు వలె ఉన్నాడు కనుక రోషంతో ధైర్యంతో చెప్పగలిగాడు, రాజా సులభముగాను దుర్లభముగాను మీరందరూ, నువ్వు ఒక్కడమే కాదు, మీరందరూ నా వలె ఉండగోరుతున్నాను అని అన్నాడు. ఒక క్రైస్తవుడి యొక్క ఏమేంటంటే అనేకులను క్రైస్తవులుగా చేయాలి అని. ఒక యేసయ్య శిష్యుడు అనేకులు యేసు శిష్యులుగా చేయాలని గురి గమ్యం కలిగి ఉంటాడు. అందుకనే దైవజనుడైన పౌలు ఎంతమాత్రం భయపడకుండా
తన ప్రాణం తనకు ఎంతమాత్రం ప్రియమైనది ఎంచుకోకుండా రాజులతోనూ, చక్రవర్తులతోనూ, అధికారులతోనూ, సహస్రాధిపతులతోనూ, శతాధిపతులతోనూ, నాయకులతోనూ, పెద్దలతోనూ, ధర్మశాస్త్రోపదేశకులతోనూ, హేరోదీలతోనూ, పరిసయ్యులతోనూ, శాస్త్రులతోనూ, పెద్దలతోనూ, అందరితోనూ ధైర్యంగా యేసయ్యను గురించి మాట్లాడగలిగాడు. మాట్లాడితే అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే నీతి కలిగి యేసయ్యను పోలి ఎగ్జాక్ట్గా యేసయ్య వలె జీవించాడు. అందులో ఒక మాట మనం మెన్షన్ చేసుకోవాలి. నువ్వు ఒక్కడవే కాదు రాజా, సులభముగానో దుర్లభముగానో, అంటే కొన్నిసార్లు చాలా ఈజీగా సువార్త అంగీకరిస్తారు చాలామంది, కొంతమంది చాలా డిఫికల్ట్గా అనేక రకాలుగా పరిశీలించి అంగీకరిస్తారు కొంతమంది. ఏదేమైనా క్రీస్తుని అంగీకరించడానికి ప్రజలు వాళ్ళకు వాళ్ళుగా వస్తారు. నువ్వెవరిని మార్చక్కర్లేదు, ఎవరిని ఒప్పించక్కర్లేదు. The very gospel of Jesus Christ can penetrate into anybody's heart in this world. కనుక నువ్వు సువార్త చెప్పడమే ధైర్యంగా, నువ్వు అలా బ్రతుకుతూ సువార్తను అందించడమే పౌలు అందించాడు. అందుకనే ఆ మాట చెప్పాడు, సులభముగాను దుర్లభముగాను మీరందరూ. అక్కడ అనేకమైన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడు, మీరందరూ నావలే. నేనెవరు తెలుసా? యేసే శిష్యుణ్ణి. నేనెవరు తెలుసా? యేసయ్య నువ్వు పోలి నడుస్తున్నవాడిని. నేనెవరు తెలుసా? క్రైస్తవు. ఎంత ధైర్యం అండి! మన కొన్నిసార్లు పిరికితనంతో కొన్ని అధికారాలకు భయపడి, రాజకీయ నాయకులకు భయపడి, పెద్దలకు భయపడి, ప్రభుత్వాలకు భయపడి క్రీస్తుని ఎరగమన్నట్టుంటున్నాము. కానీ ఆయన అయితే, నేను ఐఎమ్ ఏ క్రిస్టియన్, నాట్ ఓన్లీ ఐఎమ్ క్రిస్టియన్, ఐ వాంట్ యూ టు బికమ్ క్రిస్టియన్. మీరందరూ నా వలే నా సేవలో అలుపెరగకుండా ఎక్కడ పడగలిగేది. నేను చెప్తున్న సంగతి ఏంటంటే, నేను క్రీస్తుని పోలి ఉన్నాను కనుక, క్రీస్తు ధరించుకున్నాను కనుక, క్రీస్తు నమ్ముకున్నాను కనుక, మీరు కూడా క్రీస్తు నమ్ముకొని రక్షించబడాలి, మీరందరూ త్వరగా క్రైస్తవులు అవ్వాలి అని ధైర్యం చెప్పాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఎన్నిసార్లు సిగ్గుపడ్డాం, ఎన్నిసార్లు భయపడ్డాం. దేవుని ఆత్మకు లోబడకుండా, దేవుడు సువార్త చెప్పమని వారు చెప్పకుండా, వారు ఏమనుకుంటారు, వీరేమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు అని భయపడుతూ, సిగ్గుపడుతూ మౌనమైపోయాం చాలాసార్లు. అనేక సార్లు మనం మాట్లాడడానికి బదులు మోగపోయాం. కొడతారో తిడతారో అనుకుని రకరకాలుగా మనం ఎవరో కూడా చెప్పకుండా ముఖం చాటేశాం. ఈరోజు నీకు నాకు దేవుడు మన ముందు ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు క్రైస్తవులుగా జీవించాలి, క్రైస్తవులుగా ఒప్పుకోవాలి. ఏ గవర్నమెంట్లో ఉన్నా సరే, ఏ ప్రభుత్వంలో సరే, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, నేను క్రైస్తవులను ధైర్యంగా ధారాళంగా ఒప్పుకోవాలి. ఈనాడు విచిత్రమైన సంగతి ఏంటంటే, చాలామంది ఈ క్రైస్తవత్వానికి కులాన్ని, మతాన్ని రంగు పూస్తున్నారు. తప్పు. క్రైస్తవత్వానికి కులం లేదు, క్రైస్తవులు ఉండరు, క్రైస్తవులు మాత్రమే ఉంటారు. క్రైస్తవులకు కుల మతాలు లేవు. క్రీస్తు నమ్ముకున్న తర్వాత అందరూ సమానం. క్రీస్తులు అందరూ సమానమే. లోకంలో ఉన్నప్పుడు ఒకడు గొప్ప, ఒకటి చిన్న ఉండొచ్చు. లోకంలో ఉన్నప్పుడు అగ్రకులము లేక అదము కులం ఉండొచ్చు. కానీ క్రైస్తవతలకు వచ్చిన కులాలు పేరట ఇంకా నువ్వు ఎవరినైనా నొప్పిస్తుంటే, నేనేదో గొప్ప క్రైస్తవుని, పలానా అగ్రకుల క్రైస్తవునని చిన్నవారిని తృణీకరిస్తుంటే నువ్వు అసలు క్రైస్తవుడే కాలేదు. క్రైస్తవుడు అంటే తోటి క్రైస్తవుడితో రికగ్నైజ్ అవుతాడు, ఐడెంటిఫై అవుతాడు. ఎంత మాత్రం కూడా తనను తాను ఏదో గొప్పగా చూపించుకోడు. క్రైస్తవుడు అంటేనే తగ్గింపు గలవాడు. నేను తగ్గవలసి ఉంది, మీరు ఎచ్చవలసి ఉంది అన్నాడు ఆనాడు యోహాను. ఎప్పుడు కూడా క్రైస్తవత్వంలో తగ్గింపే తప్ప హెచ్చింపు లేదు. నేను ఫలానా ఘరానా చెప్పకూడదు లేదు, నీ ఆధిక్యతలు ఏదో చూపించడానికి లేదు. నువ్వు ధనవంతుడైనంత మాత్రాన, చదువుకున్నవాడైనంత మాత్రాన, విద్యావంతుడైనంత మాత్రాన, ఉద్యోగస్తులైనంత మాత్రాన, నీకేదో ఆధిక్యం మాత్రాన నీ తోటి క్రైస్తవులు ఎవరిని కూడా ఏ విషయంలోనూ కూడా నువ్వు తృణీకరించడానికి, తగ్గించడానికి, లేక వారిని బలహీనపరచడానికి
అధికారం నీకు నాకు లేదు. మనందరం కూడా క్రీస్తుని పోలి నడవాలంతే. మనందరం కూడా ఒకే పెట్టుకోవాలి. నాకులాగా అన్ని కులాల మతాల్లో నుంచి అనేకులు యేసుప్రభువు నమ్ముకొని యేసుప్రభు శిష్యులై మాకులాగా క్రైస్తవులుగా, నీతిగల క్రైస్తవులుగా, సత్క్రైస్తవులుగా, భక్తిగల క్రైస్తవులుగా, పరిశుద్ధమైన క్రైస్తవులుగా, దేవునికి ఇష్టమైన క్రైస్తవులుగా బతకాలనే గురి మనం కలిగి ఉండాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. ఈనాడు క్రైస్తవత్వంలో ఎన్నో డీవియేషన్స్ వచ్చేసినాయి, ఎన్నో డైవర్షన్స్ వచ్చేసినాయి. అనేక రకాల కారణాల పేరిట విడిపోతున్నారు చాలా మంది. చాలా విచారం. నిజ క్రైస్తవత్వం అపోస్తల కార్యాలు ఆది సంఘంలో ఉన్న క్రైస్తవత్వం ఈనాడు కనబడటం లేదు. గాడ్ ఈజ్ రిఫార్మింగ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ బ్రూమింగ్ అపాన్ క్రిస్టియన్స్ ఈవెన్ టుడే. ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. ఎక్కడికక్కడ ఆయన సరి చేస్తున్నాడు, చక్కపరుస్తున్నాడు, క్రమపరుస్తున్నాడు. ఈనాడు నేను చాలా మంది గమనిస్తున్నప్పుడు ప్రోత్సహించుకోవడం, ఎవరు అంతస్తు దగ్గర క్రైస్తవులతో వారు సహవాసం చేయడం నేను చూస్తున్నా. పిటి ఆన్ యూ. బైబిల్ బాగా చదవండి. ఆది సంఘంలో ఉన్నవారు సమిష్టిగా ఉన్నారు. ఎవరు కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అనుకోలేదు. ఎవరికైనా తక్కువ ఉంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇచ్చి వాళ్ళు సమిష్టి చేసేసారు. ఈనాడు నీ జీవితంలో నీ ఘనఘనతలతో, నీ జన ప్రభావాలతో నీకు నువ్వే గర్వించి హెచ్చించుకొని క్రైస్తవత్వాన్ని పాడు చేస్తున్నావు. క్రైస్తవత్వం ములుగా తయారయ్యావు. క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. వాక్యం చెప్తుంటే ఇంకొకలా బ్రతుకుతూ క్రీస్తుని దోషణలు పాడు చేస్తున్నావు. ఎక్కడైనా మారు మనసు పొందడం మంచిది. నీ జీవితంలో ఒక రిపెంటెన్స్ రావడం మంచిది. దయచేసి కొంతమంది మేము దళిత క్రైస్తవులు, మాకేదో స్టేటస్ కావాలని పోరాడుతుంది. అది కూడా తప్పే. నా జీవితంలో, నీ జీవితంలో దేవదేవుడు అన్నిటికంటే అధికమైన ఇచ్చిన స్థానం ఇస్తే ఇంకా నేనేదో కాదో, నాకు అదేదో కావాలి, ఇంకేదో అని నువ్వు పోరాడడం తప్పు. క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన నీకే కష్టాలు రావని బైబిల్ చెప్పట్లేదు. నీకు శ్రమలు రావని చెప్పట్లేదు. నీకు అనారోగ్యాలు రావని బైబిల్ చెప్పట్లేదు. అందుకనే పేతురు తన పత్రికల్లో ప్రస్తావించాడు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు అతడు సిగ్గుపడక క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినాడలా. అంటే క్రైస్తవుడైతే బాధలు రావా? బాధలు వస్తాయి, కానీ సిగ్గుపడకూడదు. అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహింపరచాలి అని చెప్పాడు. వాట్ ఎ బ్లెస్సింగ్. ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని నువ్వు నీకు దేవుడి ఆధిక్యతను బట్టి నువ్వు దేవుని మహింపరచాలి. ఈనాడు క్రైస్తులుగా చెప్పుకోకుండా అనేక రకాలుగా ముఖాలు చాటేస్తూ, ఎవరెవరికో భయపడుతూ, అన్నిటికీ సిగ్గుపడుతూ దేవునికి మహిమ లేకుండా జీవిస్తున్నావు. క్రైస్తవుడు దేవునికి మహిమ ఇవ్వకపోతే నువ్వు క్రైస్తవుడివే కా. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తాడు. స్తుతియాగం చేస్తాడు, ఉపకారయాగం చేస్తాడు, ధర్మయాగం చేస్తాడు, నీతిగా బతుకుతాడు, యథార్థంగా బతుకుతాడు, నమ్మకంగా బ్రతుకుతాడు, సత్యంగా బ్రతుకుతాడు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతాడు, వాక్య ప్రకారంగా బతుకుతాడు. అంతేగాని ప్రతిదానికి సిగ్గుపడుతూ ఏదైనా బాధ వస్తే ఒకలాగా, బాధ లేకపోతే ఇంకొకలాగా, ఆశీర్వాదం వస్తే ఒకలాగా, ఆశీర్వాదం లేకపోతే ఒకలాగా ప్రవర్తించడు. మన జీవితాల్లో ఇట్ ఈస్ ఫర్ ష్యూర్. నువ్వు క్రైస్తవుడు అయ్యావా, ఖచ్చితంగా నువ్వు బాధలు అనిపిస్తావు. నీకు నాకు బాధలు వస్తాయి. సద్భక్తితో బ్రతుకు దూషించిన వారికి అనేకమైన శ్రమలు కలుగుతాయి. నీతి మందులు కలిగిన ఆపదలు అనేకమైన ఉంటాయి. మా జీవితాల్లో క్రైస్తవులు అయినందుకు కొట్టబడ్డమే కాదు, తిట్టబడ్డమే కాదు, హింసపడ్డమే కాదు, శ్రమపడ్డమే కాదు, బాధపడ్డమే కాదు, హింసించబడ్డమే కాదు, దూషించబడ్డమే కాదు, తృణీకరించబడ్డమే కాదు, తేలిక చేయబడ్డమే కాదు, అవసరమైతే మనం చంపబడతాం కూడా. బైబిల్లో ఉన్న క్రైస్తవులు అనేకులు హతసాక్షులయ్యారు. క్రీస్తు కోసం ప్రాణాలు ఇచ్చేశారు. ప్రాణప్రియుడి కంటే ఆ ప్రాణం ఎంత మాత్రం ప్రేమ కాదు అని చెప్పారు.
యేసయ్య కంటే ఎవరికి పొందు. నీకు 2 జన్మలు ఇచ్చాడు. ఈ లోపల పుట్టించింది ఆయనే, నిన్ను మళ్ళీ తిరిగి జన్మింపజేసింది ఆయనే. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి రోషం కలిగి ఉన్నాం? ఏ చిన్న బాధ అనుభవించలేకపోతాం. ఏ చిన్న కష్టం వచ్చినా మనం దేవుని దూషిస్తున్నాం, లేక దేవుడు వదిలిపెట్టేస్తున్నాం. ఏ బాధ వచ్చినా క్రైస్తవత్వంలో మనం బాధ పెట్టడం కాదు, మనకు అనుభవం లేకపోవడానికి. బాధలలో తన వాక్యం ద్వారా నెమ్మది మనకి ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడతాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక మాదిరికరమైన క్రైస్తవత్వం కావాలి. బాధలు ఎవరికి ఎక్కువ వస్తాయో వారికి ఎక్కువ బోధలు చేయబడతాయి. ఎవరికి ఎక్కువ బోధలు చేయబడతాయో వారి నుంచి ఎక్కువగా త్యాగాలు పాల్పడతాయి. ఎవరైతే ఎక్కువ త్యాగాలు చేస్తారో వారికి అధికమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎందరో క్రైస్తవులు యేసయ్య కోసం బాధపడ్డారు. యేసయ్య సేవ కోసం, యేసయ్య సువార్త కోసం, యేసయ్య పరిచర్య కోసం, యేసయ్య సంఘం కోసం, యేసయ్య వాక్యం కోసం, యేసయ్య ఆత్మ కోసం అనేకులు రకరకాల బాధలు పడ్డారు. నేను చెప్పిన క్రైస్తవుడిగా నువ్వు సుఖం 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 అని ఉండగా ఆ సుఖంలో టేస్ట్ లేదు. యేసయ్య కోసం బాధ అనిపించడం అసలే టేస్ట్ ఉంది, సుఖం కూడా ఉంది. యేసయ్యలో పడే శ్రమలోని ఆనందం ఉంది. యేసయ్యలో పడే ఏ చిన్న కష్టమైన బాధ అయినా మనల్ని నిత్య మహిమకు దగ్గర చేస్తా ఉంది. నువ్వు క్రైస్తవుడు అయ్యావా, నిజమైన క్రైస్తవుడు అయ్యావా? ఒకటి సూచన, నువ్వు బాధ అనిపిస్తావు. నీకు బాధ వస్తుంది, ఏదో బాధ వస్తుంది. ఎవరో ఏదో అన్నారని బాధ, ఎవరు ఏదో చేశారని బాధ, ఏదో జరగలేదని బాధ, ఎవరికో అన్ని అవుతున్నాయి నాకేం అవ్వలేదని బాధ. అనేక రకాల బాధలు వస్తాయి. బాధలు రావని బైబిల్ చెప్పట్లా. బాధలలో నెమ్మది కలిగించే దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది. నీ బాధ నుంచి విడిపించే మహానాథుడు ఉన్నాడు, యేసయ్య. కనుక మన జీవితాల్లో ఇప్పుడు చివరిగా క్రైస్తవుడు యేసయ్యలాగా బ్రతకాలి. రెండవదిగా క్రైస్తవుడు అందరూ నావలే క్రైస్తవులు అయిపోవాలి అని కోరుకోవాలి. మూడవదిగా క్రైస్తవుడు దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచలేని క్రైస్తవ జీవితమే కాదు. నువ్వు పేరుకి ఏదో క్రైస్తవులని జనాభా లెక్కల్లో, ప్రపంచ జనాభా లెక్కల్లో నేను ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నామని చెప్పుకోవడం కాదు, లేక క్రైస్తవులు ఇంత పర్సెంట్లో ఉన్నామని చెప్పుకోవడం కాదు. అది నీ పని కాదు. ఎంతమంది వెళితే అంతమంది క్రైస్తవులు అయిపోయేలాగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ అనేక శుభార్త చెప్పుకుంటూ సాగిపోతూ అట్ ద సేమ్ టైం నువ్వు దేవుని మహిమపరచాలి. నువ్వు క్రైస్తవుడు అనేది దేవుని మహిమపరచాలి. నీకు బాధ వచ్చింది కదా, దేవుని మహిమపరచాలి. దేవుడిని క్రైస్తవుడుగా మార్చేందుకు కూడా నువ్వు దేవుని మహిమపరచాలి. నీకు నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు. యేసయ్యే మనల్ని మార్చి క్రైస్తవులు చేశాడు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ప్రోత్సహిస్తున్నా, నీ జీవితంలో, నా జీవితంలో మనందరం కూడా ఈ బ్రతుకు కాలం అంతా కూడా రక్షించబడిన మొదలుకొని మనం చనిపోయే వరకు, లేక యేసయ్య వచ్చేంత వరకు నువ్వు ఉంటే గనక నీ ద్వారా దేవుడు కోరుతున్నది దేవుని మహిమ. దేవుని మహిమను దొంగలించుకో, దేవుని మహిమను ఇంకా ఎవరికో ఆపాదించుకో, దేవుని మహిమను ప్రతిమా స్వరూపానికి మార్చుకో, దేవుని మహిమను ఎంత మాత్రం కూడా నువ్వు తీసుకోకు. దేవునిది దేవునికి ఇవ్వాలి. దేవుని మాత్రమే మహిమపరచాలి. దేవుని మహిమ దేవునికి ఇవ్వాలి. ఒక క్రైస్తవుడు ఎక్కడ జీవిస్తున్నా సరే దేవుని నీ జీవితంలో ఏం పెట్టుకోవాలి. మొదటిది, నేను క్రైస్తవుడు అయ్యాను కనుక క్రీస్తువునే జీవిస్తాను. రెండవదిగా, నేను క్రైస్తవుడు అయ్యాను కనుక నేను ఖచ్చితంగా అందరూ క్రైస్తవుల వాళ్ళని ఆశిస్తాను. ఎవరిని చూస్తే, ఎవరిని వాళ్ళు హిందువులైనా, బంధువులైనా, బౌద్ధులైనా, యూదులైనా, అన్యులైనా, ఏ కులస్తులైనా నేను అనుభవిస్తాను. అంతేకాదు
నేను క్రైస్తున్నందుకు నేను సిగ్గుపడను. కొంతమంది నేను వీడు కూడా క్రైస్తవుడేరా, ఇతను కూడా క్రైస్తవుడేరా అని అంటే సిగ్గుపడుతున్నావా? అతిశయించు. క్రైస్తవుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు. క్రైస్తవత్వం గొప్పదేమీ లేదు. అది ఏ కులమైన, మతమైన, జాతైన, గొప్పదనమైన, ప్రభుత్వమైన, ఉన్నదైనా, లేనిదైనా, రాబోతున్న ఏదైనా సరే క్రైస్తవత్వం ఉంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. కనుక క్రైస్తవత్వాన్ని బట్టి నువ్వు అతిశయించు కానీ సిగ్గుపడవు. అంతేకాదు, నేను బ్రతుకు కాలంలో ఒక క్రైస్తవుడుగా నా యేసయ్యను మహింపరచాలి, నా దేవుడిని మహింపరచాలి, నా పరిశుద్ధాత్మని మహింపరచాలి. నేను ఆయన మహింపరచడానికే బ్రతకాలి. ఆయన మహింపరచడానికే నేను క్రైస్తవుడిగా జీవించాలి. ఆయన మహింపరచడానికే నేను మందిరానికి వెళ్ళాలి. ఆయన మహింపరచడానికే నేను బైబిల్ చదవాలి. ఆయన మహింపరచడానికే నేను సువార్త చెప్పాలి. ఆయన మహింపరచడానికే నేను క్రీస్తువే మారిపోవాలి. నేను ఆయన మహింపరచడానికే ఇంకా ఈ లోకంలో బ్రతకాలి అని సమర్పించుకుంటాను. క్రైస్తవులుగా, వాక్య ప్రకారమైన క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా జీవించడానికి సమర్పించుకుందాం. యేసయ్య చాలా రాబోతున్నాడు, చాలా త్వరగా రాబోతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఆ రాజ్యం చేరలేరు. ప్రభు ప్రభు అని పిలిచేవారు దేవుని రాజ్యం చేరలేరు. ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యం చేరలేడు. కానీ క్రీస్తు వలె జీవించిన క్రైస్తవుడు, అందరినీ క్రైస్తవులుగా మార్చాలని ఆశించి ప్రార్థించి ప్రయాసపడి సువార్త చెప్పే క్రైస్తవుడు, ఇన్ని బాధలు వచ్చినా సిగ్గుపడకుండా క్రైస్తవుడైనందుకు దేవుని మహిమార్థంగా జీవించే క్రైస్తవుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాడు. అట్టి కృప మీకు, నాకు, మనందరికీ యేసయ్య దయచేసి నిజ క్రైస్తవులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.